జై శ్రీకృష్ణ. శ్రీ అయి నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. జాతక భాగంలో ఉచ్చరాశులు, నీచరాశులు, స్వక్షేత్రాలు, మూల త్రికోణాలు అని చెప్పి మనకు ఎన్నో భావాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా నీచ, ఉచ్చ, మూల త్రికోణము, స్వక్షేత్రాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయం. అందరూ ఉచ్చరాశిలో ఉన్నటువంటి గ్రహాన్ని మాత్రమే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది, కానీ నీచరాశిలో ఉన్న గ్రహాలు కూడా మనకు కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ నీచ, ఉచ్చ అనే దానికి ఏమిటి అని అంటే, భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాన్ని ఉచ్చరాశిగాను, భూమికి దూరంగా ఉన్నటువంటి రాశిని నీచరాశిగాను పరిగణలోకి తీసుకునే పద్ధతి ఉంది. ఇక లగ్నం ఏదైనప్పటికీ, లగ్నం మనకి లగ్నంతో సంబంధం లేదు. ఇక్కడ గ్రహము నీచలో ఉంటే ఏ ఫలితం ఇస్తుంది అది తెలుసుకుందాం. రవికి తులారాశి నీచ కనుక ఏదేని జాతకంలో రవి తులారాశిలో ఉంటే ఆ జాతకులు ఎలా ఉంటారు అంటే, రాజనీతి కలవాళ్ళు, అంటే రాజకీయంలో మంచి పేరు తెచ్చుకుంటారు, ప్రభుత్వ కార్యాలయాల్లో విజయాన్ని పొందుతారు, లంచాలతో విజయాలను సాధిస్తారు, ఎంత కష్టమైనటువంటి పనినైనప్పటికీ సాధించే సత్తా ఈ నీచరాశిలో ఉన్నటువంటి రవి వల్ల సంభవిస్తుంది. దృఢము, గట్టి హృదయం కలవాళ్ళు, అహంకారం కూడా వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే అనుకోవచ్చు వీళ్ళకి అహంకారం ఉంది అంటే వీళ్ళకి ఎక్కడో రవి నీచలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రుడి విషయానికి వచ్చేసరికి, చంద్రుడికి వృశ్చికం నీచరాశి అవుతుంది. ఈ చంద్రుడు నీచరాశిలో ఉంటే ఏం చేస్తాడు? బుద్ధిమంతులుగా ఉంచుతాడు, కటువు మాటలు కలవాళ్ళుగా చేస్తాడు, చిలాకితనం వీళ్ళల్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లో అయితే వీళ్ళు సొంత బుద్ధితో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపారం అయితే తన సొంత తెలివితో కొత్త కొత్త వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తూ ఉంటారు. ఇక జీవితంలో బాధలు ఎక్కువగా ఉంటాయి, సుఖాలు మాత్రం తక్కువ అని చెప్పొచ్చు. ఏదో ఒక రోజు తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి దూరంగా ఉండే ఆస్కారం ఉంది. ఇక కుజుడు వచ్చేసరికి కర్కాటకం నీచరాశి అవుతుంది. ఈ రాశిలో కుజుడున్న జాతకులు మంచి తెలివి కలవాళ్ళుగాను, ఏ పని చేసినా మిరాకిల్గా కనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఏం చేశాడయ్యా వీడు అనే పద్ధతిలో ఉంటుంది. వీళ్ళకి హుషారీతనం ఎక్కువ, అంటే చాకచక్యంగా ఉంటారు, చలాకీగా మాట్లాడుతూ ఉంటారు, ఎంత కష్టమైన విషయాన్నైనా దారులు వెతికి సాధిస్తూ ఉంటారు. తన అనుకూల వాతావరణాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధన సంపాదన విషయంలో రాజకీయాల్లో తన స్వార్థం కొరకు, పదవుల కొరకు తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక బుధుడు వచ్చేసరికి ఈ గ్రహానికి మీనం నీచరాశి అవుతుంది. ఈ రాశిలో బుధుడున్న జాతకులు విషయానికి వస్తే, బుధుడు వ్యాపార కారకుడు, అందరికీ తెలిసిన విషయం కనుక వ్యాపారంలో బాధ్యతలు ఇస్తాడు, అంటే రెస్పాన్సిబిలిటీస్తో వ్యాపారం చేస్తాడు. ఈ జాతకులు పేరును, ధనాన్ని రెండింటిని కూడా సంపాదించుకుంటారు. శత్రువులతో కూడా కలిసి వ్యాపారం చేసి లాభాలు గడిస్తూ ఉంటారు. ఇదొక స్పెషాలిటీ వీళ్ళలో. ప్రతి కార్యంలో విజయం పొందుతారు. తనదైన శైలిలో ఎదుటివారిని వశపరుచుకొని సామర్థ్యాన్ని ఈ బుధుడు వీళ్ళకి కలిగిస్తాడు. అంటే ఎంత శత్రువు అయినప్పటికీ, ఎంత తెలివిగలవాడైనా ఈ నీచలో ఉన్నటువంటి బుధుడు వీళ్ళకి ఆ తెలివిని ఇస్తాడు. వాళ్ళని కూడా వీళ్ళు వశం చేసుకొని వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు లాభాలు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక గురుగ్రహానికి వచ్చేసరికి, గురువు మకరానికి నీచ అవుతున్నాడు, మకరం నీచ అవుతుంది కనుక ఈ గురుడు జాతకంలో మకర రాశిలో ఉన్నట్టయితే ధనం అవసరం లేకుండా ముందుగానే సమకూర్చుకొని ఉంటారు. ఒక 10 ఏళ్ల తర్వాత కూడా నాకు అవసరం వచ్చేంతగా వాళ్ళు సంపాదించుకుంటారు, లేదా వాళ్ళ పూర్వాస్తులు ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఉదార స్వభావులు, కష్టార్జితం పైన విశ్వాసం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు. తనకు ఎవరైనా మేలు చేస్తే మర్చిపోకుండా ఏదో రకంగా వారికి సహాయపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దైవ కార్యాల్లో, అంటే గుళ్ళు గోపురాలు తిరుగుతూ అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. అంటే తన జీవితంలో కొంత సమయాన్ని భగవత్ చింతన కోసం వినియోగిస్తూ ఉంటారు.
జీవితంలో కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్యాలు అంటే అల్సరు, కడుపు నొప్పి ఇటువంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. దాని మూత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వీళ్ళకి వచ్చి బాధపడుతూ ఉంటారు. ఈ రోగాల ద్వారానే వీళ్లకు మరణం కూడా సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. నీచ గురువు ధనాన్ని, కీర్తిని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది నీచంగా ఇవ్వచ్చు లేదా పద్ధతిలో ఇవ్వచ్చు. నీచంగానే ఎక్కువ ఇస్తాడు అని నా అభిప్రాయం. ఇక శుక్రుడు వచ్చేసరికి కన్యా నీచరాశి అవుతోంది. ఈ కన్యారాశిలో శుక్రుడున్న జాతకులకి వ్యక్తిత్వ ప్రభావశాలిగా జాతకులు ఉంటారు. ఇతరులను ప్రభావవంతులుగా తీర్చిదిద్దడంలో వీళ్ళు నేర్పరులు. అంటే వీళ్ళు కోచింగ్ సెంటర్లో కనుక పనిచేసినట్టయితే చాలామంది విద్యార్థులను విద్యార్థులు ఎంత మొద్దులైనప్పటికీ వీళ్ళను యాక్టివ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇక వివాహం తప్ప అంటే భార్య తప్ప ఇతర స్త్రీలతో సంబంధం కలిగి కామోద్రేకులై ధన విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వ్యాపారం కూడా చేస్తూ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలే, అంటే స్త్రీలకు ఏ వస్తువుల అవసరాలు వస్తాయో ఆ వస్తువులనే అమ్మి మంచి లాభాలు గడిస్తూ స్త్రీలలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గుప్తరోగం కానీ మూత్ర సంబంధ సమస్యలు కానీ ఈ జాతకులకి సంభవించడానికి ఆస్కారం ఉంది. ఇక శని విషయానికి వచ్చేసరికి మేషం నీచరాశి అవుతుంది. మేషంలో శని ఉన్నటువంటి జాతకులు మెకానికల్ సంబంధం వ్యాపారం కానీ దానికి సంబంధించిన ఉద్యోగం కానీ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో మంచి లాభాలు పొందుతారు, పేరు తెచ్చుకుంటారు. ఇక గృహాల నిర్మాణాలకు సంబంధించిన దానికి ఇటుకలు, సిమెంటు, ఇసుక, కంకర, సీకులు వంటి వ్యాపారం కానీ వీటికి సంబంధించిన ఉద్యోగాల వైపు కానీ వెళ్ళి వీళ్ళు మంచి పేరు, డబ్బులు సంపాదించుకుంటారు. ఇంకా బలంగా అంటే మంచి డిగ్రీల్లో కనుక ఉన్నట్టయితే రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తారు. అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే కష్టపడాల్సి వస్తుంది కనుక శని కర్మ కారకుడు కనుక ఆ కర్మ బాగా కష్టపడి వాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని తెచ్చుకుంటాడు. రోడ్డు నిర్మాణాల పనుల వల్ల కూడా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇటువంటివి చేసి వీళ్ళు ధన సంపాదన చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు అబద్ధాలు ఎక్కువగా చెప్తారు. ఇతరుల మీద సాడీలు చెబుతూ వీళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు కొంతమంది. ఒక్కోసారి ఉన్నత పదవులు కూడా, పెద్ద పెద్ద పదవులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే నీచలో ఉన్న గ్రహం కూడా మనకు కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కనుక నీచలో ఉన్న గ్రహాన్ని నీచగా చూడకుండా అది కూడా ఫలితం ఇస్తుంది అనే ఆలోచనలతో ఈ యొక్క వీడియో ఇవ్వడం జరిగింది. మీ జాతకంలో ఏ గ్రహం నీచలో ఉందో చూసుకొని ఆ గ్రహం ఫలితాలను కూడా మీరు కంపేర్ చేసి ఒకవేళ సూట్ అయింది, సరిపోయింది అనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినట్టయితే నేను కూడా సంతోషిస్తాను. జై శ్రీకృష్ణ. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.